స్కిల్ యూనివర్సిటీ అనేది తీసుకొచ్చారు. స్కిల్ యూనివర్సిటీ ఏ రకంగా గేమ్ చేంజర్ అవుతుంది ఎంప్లాయ్మెంట్లో తెలంగాణకి? సో నేను ఇప్పుడు నీ క్యూర్ మాత్రమే చెప్పిన. అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 160 కిలోమీటర్ రేడియస్ ఉన్నది, మధ్యలో ఉన్నది క్యూర్. ఇది 2053 కిలోమీటర్స్, 1,34 lakh పాపులేషన్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకోబోతున్నాం మనం, 360 కిలోమీటర్స్. అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్, ప్యూర్ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇక్కడ పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని పెట్టుకున్నాం. మేము నగరాల్లో నిర్మించదలుచుకున్నాం, పరిశ్రమల కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి తరలించే పరిశ్రమలకు అక్కడ ఇవ్వదలుచుకున్నాం. మన దగ్గర చదువుకున్న నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వదలుచుకున్నాం. ఇలా జీసీసీ సెంటర్స్ వచ్చినా, డేటా సెంటర్స్ వచ్చినా, ఐటీ సంస్థలు వచ్చినా, ఇతర పరిశ్రమలు వచ్చినా, వీటన్నిటినీ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీలో మనము అంటే ఇక్కడ ఫెసిలిటేట్ చేయదలుచుకున్నాం. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అది ఆల్మోస్ట్ ఒక 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది పెరీ అర్బన్. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ ఇంకొక 1,00,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది. అంటే తెలంగాణ మొత్తం 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే 2,000 స్క్వేర్ కిలోమీటర్లు ఏమో క్యూర్ కింద తీసుకున్నాం, 10,000 స్క్వేర్ కిలోమీటర్లు ప్యూర్ కింద తీసుకున్నాం. 1,00,000 స్క్వేర్ కిలోమీటర్ రేర్ రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ. సో కంప్లీట్గా ఒక్కటేమో సర్వీస్ సెక్టర్, రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మూడవది అగ్రికల్చర్ సెక్టర్. సో తెలంగాణ రాష్ట్రానికి రాబోయే 100 సంవత్సరాలకు అవసరమైన ఒక ప్రణాళికను, ఒక పాలసీ డాక్యుమెంట్ను తెలంగాణ రైజింగ్ 2047 అని ఈ దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకున్నది. మేము ఆ పాలసీని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, రోడ్ మ్యాప్ వేస్తున్నా నేను. ఈరోజు ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఇప్పటివరకు ఈ దేశంలో కొత్త నగరం కోసం ఎవరైనా ఆలోచన చేసారా? ఓ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనో, నాలెడ్జ్ పార్క్ అనో, ఒక 400 ఎకరాలు 500 ఎకరాలు కాలనీలు కట్టిండ్రు. కానీ కాంప్రహెన్సివ్ ఒక సిటీ, న్యూయార్క్ సిటీతోనో, లేకపోతే జపాన్ టోక్యోతోనో, లేకపోతే సింగపూర్తోనో, సౌత్ కొరియాలో ఒక సిటీతోనో కంపేర్ చేసే సిటీ భారతదేశంలో ఎవరైనా నిర్మించారా? ఆలోచన చేసింది. సిటీ నిర్మాణం అనేది సాధ్యమవుతుందా? సిటీని ఒక ప్రభుత్వం నిర్మించగలుగుతుందా? 100%. మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బిల్డర్స్ ఆర్ రెడీ టు కన్స్ట్రక్ట్. మనం చేయాల్సిన పని అది కాదు, మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, కనెక్టివిటీ చేయాలి. మెట్రో కనెక్టివిటీ ఇవ్వు, నేషనల్ హైవేస్ ఇవ్వు, పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వు. ఇది మాత్రమే ప్రభుత్వం చేయాలి. అంటే ఒక ఏరియాని ఇయర్ మార్క్ చేసి, ల్యాండ్ అక్వైర్ చేసి, ఎకో సిస్టమ్ మనం డెవలప్ చేస్తే సిటీలు నిర్మించడానికి, లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి, దాన్నే వ్యాపారంగా మార్చుకొని సిటీని అభివృద్ధి చేయడానికి చాలామంది రెడీ ఉన్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, మొత్తం ప్రభుత్వం కట్టలేదే. ప్రభుత్వం ఏం కట్టింది? ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇక్కడ వచ్చి పెట్టుబడి పెట్టండి అన్నారు. వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చిండ్రు. ఈరోజు 10 లక్షల మంది ఆ ఒక 1000 ఎకరాలలో పనిచేస్తారు. ఈ పక్కనే రాయదుర్గంలో ఉన్న మీకు నాలెడ్జ్ పార్క్ ఉంది, 442 acres. జస్ట్ ఆ ల్యాండ్ లేఅవుట్ వేసేస్తే వాళ్ళే ఆక్షన్లు పెట్టి మన 177 కోట్లకి ఎకరం ల్యాండ్ కొనుక్కున్నారు. వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ పెడతారు, వాళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు, వాళ్ళే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీలో కూడా చేస్తుంది అదే అట్మాస్ఫియర్. ఫ్యూచర్ సిటీ కాదు, నేను అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ కూడా డెవలప్ చేస్తున్నా. నేను ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి సముద్రం లేదు. నేను పక్కనున్న రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని అడిగి ఫ్యూచర్ సిటీ నుంచి ఈరోజు మచిలీపట్నం పోర్టుకి 12 lane ఎక్స్ప్రెస్ హైవే ఇంక్లూడింగ్ రైల్వే లైన్ నేను డిజైన్ చేసిన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అగ్రీడ్. మనము జపాన్ వీటిని దేన్ని ఎందుకు అభివృద్ధి చెందిన దేశం అంటున్నాం? అక్కడ బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చెందిన దేశం అంటున్నారు. అక్కడ పేదరికం లేదా? చైనాలో పేదరికం లేదా? ఎందుకు 2 hours ఎక్కడికైనా చేర్చుకునేది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 7 బుల్లెట్ ట్రైన్లు ఇస్తే 7లో 3 నేను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన. ఈరోజు శంషాబాద్ని ఒక హబ్గా చేసి, శంషాబాద్ బెంగళూరు, శంషాబాద్ చెన్నై వయా అమరావతి, శంషాబాద్ ముంబై వయా పూణే. సో ఈరోజు ఇన్ని కనెక్టివిటీస్ని డెవలప్ చేయడానికి రైల్ కనెక్టివిటీ తీసుకొచ్చిన, రోడ్ కనెక్టివిటీ తీసుకొస్తున్నా. ఈరోజు నేను పోర్ట్ కనెక్టివిటీ తీసుకొస్తున్నా. ఇవన్నీ ఇన్నేళ్ళు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినాక ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదే వీళ్ళు. ఇప్పుడు చేస్తుంటే అడ్డం పెడతారు. ఫ్యూచర్ సిటీ కట్టనే లేవు, ఫ్యూచర్ లేని వ్యక్తి ఫ్యూచర్ సిటీ కడతాడంట. నా ఫ్యూచరు 17 సంవత్సరాలు నా గ్రోత్ చూస్తే వాళ్ళకే కాదు, వాళ్ళ తాతలకు కూడా అర్థమైంది ఈ ఫ్యూచర్ ఏంటని, నా ఫ్యూచర్ ఏందనేదాన్ని. నా ఫ్యూచర్ వాళ్ళు కాదు డిసైడ్ చేయాల్సింది, ప్రజలు డిసైడ్ చేసారు నా ఫ్యూచర్ని. సార్ ఇంకొక క్వశ్చన్ ఉంది, దీనికి సంబంధించి తీసుకొని నేను మిగతా పొలిటికల్ ఇష్యూస్లోకి వెళ్తాను. మీరు చాలా సందర్భాలు క్లెయిమ్ చేసుకుంటారు, నేను ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ని, నేను రియల్ ఎస్టేట్ నా వ్యాపారం, నా బ్రతుకు తెరవది అదే చేసి వచ్చాను అని చెప్తారు. కానీ ఈరోజు హైదరాబాద్లో తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి అంటే మీరు సాటిస్ఫై అవుతున్నారా బాగానే ఉంది అని? అంటే రియల్ ఎస్టేట్ బాగుంది, కానీ నేను ఆశించినంత మేరకు లేదు.
ఇది ఈ ఒక్క నగరానికే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఒకసారి ఒక స్లో డౌన్ అనేది ఉంటుంది కొన్ని సంవత్సరాలకు. కొన్ని ఆర్థికపరమైన యుద్ధం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే డాలర్ ఫ్లక్చుయేషన్ కావచ్చు, రకరకాల ఇష్యూస్. ఈరోజు ఏఐ రావడం వల్ల చాలా కోట్ల మందికి ఉద్యోగాలు పోవడం, ఆ ఉద్యోగాలు పోతే వాళ్ళు కొనుక్కోవాల్సుకున్న పర్సనల్ ఏదైతే అంటే హౌసింగ్ స్కీమ్స్ కాబట్టి ఇట్లాంటి రకరకాల ప్రభావం ఉన్నాయి. కానీ 2021 నుంచి కంటిన్యూస్గా 2021, 22 కానీ 22, 23 కానీ ఇట్లా మీరు ఒక 7 years మీరు చూస్తే తెలంగాణలో పాత దానికంటే తక్కువ లేదు, పెరిగింది. కాకపోతే నేను ఎంత ఆశించే ఎంత వేగంగా నేను చేయాలనుకుంటున్నానో ఆ సిస్టమ్ లేదు. కానీ కంపారిటివ్లీ ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేటస్ని కానీ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడ కూడా తగ్గలేదు. నేను చెప్పడం కాదు, కంటిన్యూస్గా క్యాగ్ రిపోర్ట్స్ ఇస్తుంది, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఇస్తుంది, జిఎస్టీ మీద రిపోర్ట్స్ వస్తున్నాయి, నివేదికలు, రెవెన్యూస్ చెప్తున్నాయి. సరే, కొంతమంది సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి దాన్ని ఏదో వాళ్ళే రాసి వాళ్ళే చదివి వాళ్ళే అబద్ధాలు చెప్పి అబద్ధాలు వాళ్ళే చూసుకొని వాళ్ళే నమ్మి వాళ్ళే మోసపోతుండ్రు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఉప ఎన్నికలు ప్రజలు తీర్పిచ్చారు, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు, మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు తీర్పిచ్చారు. అయినా వాళ్ళు భ్రమలలో బతుకుతాం అంటే నాకు కావాల్సింది కూడా అది. వాళ్ళ భ్రమలోనే ఉంచుతారు. వాళ్ళ భ్రమలలో ఉండడమే నాకు కావాలి కదా. నా పని సులువు అవుతుంది చేసేదాన్ని. రియాలిటీలోనే ఉన్నానని నేను ఎప్పుడు రియాలిటీలోనే ఉంటా. వైఎన్ఆర్, నీకు తెలుసు కదా బా, నీకు 20 సంవత్సరాల నుంచి అయితే నన్ను చూస్తున్నావు కదా. నాకు వాస్తవం అనేది వినడం నాకు ఇష్టం. వాస్తవ పరిస్థితుల మధ్యలోనే నేను ఉంటా. నేను ఊహాజనితమైన ప్రపంచంలో నేను ఉండను. ఎవరైనా ఊహించుకుంటే అది వాళ్ళ తప్పు. ఇప్పుడు వాళ్ళకి రకరకాల కోరికలు అంటే వారసత్వ సంపద కింద, వారసత్వంలోనే విరాసత్ అంటారు తెలంగాణలో. అంటే పోలీస్ పటేలు ఉన్నప్పుడు విరాసత్ కింద వచ్చేది. మా ముత్తాత పోలీస్ పటేలు, అది మా తాతకు వచ్చింది, ఇంట్లో పెద్దోడు కాబట్టి. ఆ తాత నుంచి మా నాయనకు వచ్చింది, మా నాయన నుంచి ఎన్టీఆర్ వచ్చి తొలగించాడు. మా నాయనకు ఉన్నప్పుడు కూడా మా అన్నదమ్ములలో పెద్దోడికి వస్తుందని మేము అనుకున్నాం. విరాసత్తులు వస్తాయి, ఆస్తులు కూడా వస్తాయి. సో విరాసత్తులో నాకు ముఖ్యమంత్రి వస్తాయని కొంతమంది పాపం కలలుగా అన్నారు. వాళ్ళ కళలు చెదిరిపోయే రకాల దుఃఖంలో ఉన్నారు. ఇలా నేను అన్ని వదిలేసి ఈగల్ ఫోర్స్ అని ఒక సంస్థను తీసుకుని అడగబోతున్నది డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి. చిన్న చిన్న స్కూళ్ళ ముందర కూడా గంజాయి చాక్లెట్లు బిఫోర్ దట్ కంగ్రాచులేట్ చేస్తున్నాను సార్. డ్రగ్స్ పైన మీరు చేసిన పోరాటం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. దాని మీద కూడా ఆరోపణలు. మీ ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకుంటే డ్రగ్స్తో దొరికితే అభినందించాల్సింది పోయి నన్ను తిడతారని. మేము ఫామ్ హౌస్లో దీపావళి పండుగ నాడు మేము డ్రగ్స్ పార్టీ చేసుకుంటే నువ్వు వచ్చి పట్టుకుంటావు అని. దీపావళి పండుగ నాడు చిచ్చుబుడ్ల పండుగ చేసుకోవాలనా? దీపావళి పండుగ దేం పండుగ? చిచ్చుబుడ్ల పండుగ, అవునా? నువ్వు చిచ్చుబుడ్లు కాలిస్తే బాగానే ఉంటాయి, కానీ సారా బుడ్లు పెట్టుకుంటాం, మేము గంజాయి కొడతాం, మేము కొకైన్ హెరాయిన్ తెచ్చి పీల్చుతామని అంటే ఎట్లా చూస్తూ ఊరుకోవాలి నర్సింగ్? నేను ఎవరి కోసం చేస్తున్నది? ఇప్పుడు నదులను ఆక్రమించిన వాళ్ళని తొలగించినా, చెరువులను తొలగించినా, కుంటలు తొలగించినా, నాళ్ళను తొలగించినా నాకు వచ్చేది ఏం లేదు, భవిష్యత్ తరాలకు ఇస్తున్నా. నేను కూడా వాళ్ళతో చేరితే నాకెక్కువ లాభము. విజన్ డాక్యుమెంట్లో భాగంగా తెలంగాణ సేమ్ డ్రగ్స్ విషయంలో కూడా ఇవాళ నాకు కొన్ని కేసెస్ నాకు తెలుసు. యాజ్ ఎ స్టేటెడ్ ఐ కెనాట్ డిస్క్లోజ్. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ పిల్లలు మిస్లీడ్ చేసి గంజాయి ఇటువైపు అటువైపు తీసుకెళ్తుంటే తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా అసలు అంటే పిచ్చెక్కిపోతుంది ఒకసారి. అసలు దీన్ని ఎరాడికేట్ చేయడానికి ఏం చేయాలన్నంత కోపం ఉంది నాకు. నేను దాన్ని చేస్తే కూడా అది కూడా ఈ దేశానికే మనం ఒక రోల్ మోడల్ డ్రగ్స్ రిలేటెడ్ దీంట్లో. నేను కంప్లీట్గా ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసిన. హైడ్రా అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన. ఈగల్ ఫోర్స్ అండ్ డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన. సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసిన. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటో, ఏసీబీఓ, ఆక్టోపసో లేకపోతే గ్రే హ్యాండ్సో ఆ రోజున్న సమస్యల్ని అడ్రస్ చేయడానికి వాళ్ళు చూసారు. ఈరోజు నక్సలైట్ల కోసం గ్రే హ్యాండ్స్ పెట్టారు. ఈరోజు నక్సలైట్లే లేరని అంటుంటే గ్రే హ్యాండ్స్ సంస్థను ఏం చేసుకుంటావు? ఓకే, కొన్ని సంస్థలు ఆ పర్పస్ సర్వ్ అయిన తర్వాత ఆ సంస్థల రిలవెన్స్ అనేది ఇర్రిలవెంట్ అవుద్ది. ఈరోజు ఈ సమాజాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడనే చూస్తున్న వాళ్ళందరూ, వాళ్ళకి ఒకరు లేక 2 పిల్లలు జీవితాంతం కష్టపడి వాళ్ళు స్ట్రక్చర్డ్గా పైకి వచ్చిన తర్వాత వాళ్ళు 8th క్లాస్ చదువుకుంటున్న అమ్మాయి స్కూల్కి వెళ్ళి తెలియకుండానే గంజాయి చాక్లెట్లని తర్వాత ఎడిక్ట్ అయిపోయి తర్వాత కుటుంబం రూయిన్ అయిపోతుంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎవడన్నా ఆలోచన చేసిందా? డెఫినెట్గా చేయాల్సిందే సార్. మరి నేను దాన్ని ఆపితే నన్ను ఎందుకు విలన్గా చూస్తారు? చూసినా సరే ఐ డోంట్ మైండ్. మీకు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు ఇంకొకళ్ళ ఏదో అవసరం లేదేమో. డ్రగ్స్ విషయంలో మాత్రం డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. నేను ఏది చేసినా వైఎన్ఆర్, నేను నా కోసం ఏం చేయట్లా. నాకు ఏది అవసరం లేదు నా లైఫ్లో. నేను చాలా కంఫర్ట్గా ఉన్నా.
ఏం ఎక్స్ట్రా అవసరం లేదు. వాట్ ఎవర్ ఐ హ్యావ్ అచీవ్డ్ నాకు లైఫ్లో 100/100 సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే నాకు మిగిలిందల్లా నేను భవిష్యత్ తరాలకి ఏం చేయాలన్నదే నా పట్టుదల. ఓకే 100 ఏళ్ళైనా అరే పలానోడు ఉన్నప్పుడు ఏదన్నా కానీ చేసిండే, 100 సంవత్సరాలైనా డ్రగ్స్ రిలేట్ ఇష్యూ వచ్చిందనుకో, చెరువులు కుంటలు లేకపోతే నదుల ఆక్రమణ జరిగినప్పుడు పలానోడు ఉండేనా, సర్ ఆర్థర్ కాటన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? అవును. ధవళేశ్వరం కట్టింది కాబట్టి ఇచ్చంపల్లి దగ్గర కట్టండి అని మనకు ఆ రోజే చెప్పిండా? సర్ ఆర్థర్ కాటన్ చెప్పింది వినకుండా మేము పొడుస్తామని మేడిగడ్డ చేస్తే ఏమైంది? మేడిపండులాకు కుప్పగూలిపోయింది. బుర్రు ఉండాలి కదా మనం చేసేటప్పుడు. సో మనం తెలుసుకోవాలి, మన పెద్దలు చెప్పింది వినాలి. ఈ రెండు లేకుండా మనం సగం జ్ఞానంతో చేస్తే సమస్యలు వస్తాయి. కొన్ని విధానాలు ఇంతకుముందు మీరు చెప్తున్నట్టుగా విజన్ డాక్యుమెంట్ గురించి చెప్తున్నారు. ఇంకొక పాయింట్ నేను ప్రధానంగా మీరు వచ్చిన తర్వాత నోటీస్ చేసింది, సన్న బియ్యం ఒకటి ఇస్తున్నారు, అప్రిషియేట్ చేయదగ్గ ఇష్యూ డెఫినెట్గా. దాంతోపాటు మీరు ఇప్పుడు యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్ అని పెడుతున్నారు. యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ పెడుతున్నారు కదా సార్. ఆల్రెడీ చాలా స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ పెట్టాలంటే మీరు మెర్జ్ చేయొచ్చు, ఒక దగ్గర పెట్టచ్చు. స్కూల్స్ కట్టడం అనేది కార్యక్రమంగా ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది? స్కూల్ బిల్డింగ్స్ మళ్ళీ కట్టాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? ఎడ్యుకేషన్ సిస్టంలో కదా చేంజెస్ రావాలి. నర్సింగ్ చాలా మంచి క్వశ్చన్ అడిగినావు. దాదాపుగా 6 లక్షల పైచిలకి 7 లక్షల గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో. స్వతంత్రం వచ్చినప్పుడు నిరక్షరాస్యతనే మనకు పెద్ద సమస్య. ఆ రోజు మొదటి ప్రధానమంత్రి 2 పాలసీలు తీసుకున్నాడు. ఒకటి, కరువు కాటకాలతో ఆకలితో దేశ ప్రజలు చచ్చిపోతుంటే బురద మట్టి దీని బతికే రోజులు స్వతంత్రం వచ్చినప్పుడు. చదువులేని నిరక్షరాస్యత ఉన్నప్పుడు మొదటి ప్రధానమంత్రి 2 పాలసీస్ తీసుకున్నాడు. ఒకటి ఎడ్యుకేషన్, 2 ఇరిగేషన్. ఎడ్యుకేషన్ ఆయన తీసుకున్నాడు కాబట్టి ఈరోజు దేశ స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీలు, ఐఐఎంలు, లేకపోతే ఈరోజు పెద్ద యూనివర్సిటీలు అన్నిటిని కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎస్టాబ్లిష్ చేసిండ్రు. కాబట్టే ఈ దేశంలో చదువు వచ్చి ప్రపంచానికి మనం జ్ఞానాన్ని పంచగలుగుతున్నాం. రెండోది ఆయన ఇరిగేషన్ తీసుకోవడం అంటే ఈ రోజున్న నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిండ్రు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టిండు. కాలువలు ఉన్న కాలువలలో పూడికను కూడా మనం తీయలేకపోతున్నాము. బాక్రానంగాలు ఎవరు కట్టారు? భారతదేశంలో ఈరోజు ఒకప్పుడు కరువుతో తినడానికి తిండి లేని క్రమంలో ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చి ఎవడైతే అక్రమ నిల్వలు పండించిన పంటలు పెడితే వాడిని డైరెక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ కింద, పీడీ యాక్ట్ కింద పెట్టడానికి చట్టాలు తీసుకొచ్చారు. ఆ రోజు తీవ్రమైన నేరం. అక్కడి నుంచి ఈరోజు సర్ప్లస్ ప్రపంచ దేశానికి ఎగుమతి చేసి ఈరోజు మిగులు ఆహార పదార్థాలు అంటే ఇంకొక 10 సంవత్సరాలకు జరిపే ఆహారపు ధాన్యాలు నిల్వ మన దగ్గర ఉన్నాయి. ఈరోజు పండించిన పంట కొనడానికి కూడా ప్రభుత్వాలు ముందుకు రాలేనంత పంట ఈరోజు ఉత్పత్తి అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాలకు మనం ఎక్స్పర్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, లేకపోతే ఎక్స్పర్ట్స్ ఇతర దేశాలకు వెళ్ళి మనం చాలా రకాలుగా పనిచేస్తున్నాం, లేకపోతే ఇక్కడ ఉత్పత్తి చేసిన వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే ఎందుకు? ఆ ఎడ్యుకేషన్ ఫిలాసఫీని, పాలసీని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేసుకున్నాడు కాబట్టి, ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఒక పాలసీ కింద తీసుకున్నాడు కాబట్టి ఫస్ట్ రిఫార్మ్స్ అక్కడ జరిగినాయి. సెకండ్ రిఫార్మ్స్ ఇందిరాగాంధీకి వచ్చినప్పుడు వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ కింద కానీ రాజభరణాలు రద్దు చేయడం కానీ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి ఆమె సెకండ్ రిఫార్మ్స్లో అవి తీసుకొచ్చింది కాబట్టి, థర్డ్ రిఫార్మ్స్లో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 3 స్టేజెస్లో ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు వాళ్ళు నడిపించారు. కాబట్టి ఈరోజు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నీ విధానాల వల్ల ఇక్కడ నువ్వు పోతే మైక్రోసాఫ్టా, ఇన్ఫోసిసా, విప్రోనా, నువ్వు యు నేమ్ ఇట్, ఎనీ కంపెనీ, గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఈరోజు హైదరాబాద్కు రాగలిగినాయి. హైటెక్ సిటీ అనేది ఈరోజు నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు, కానీ అది ఎవరి ఆలోచన, ఎవరి విధానము? ఈరోజు ఈ దేశంలో ఉన్న పాలసీస్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? అటువంటి పాలసీస్తో పోలుస్తారా మీరు పెడుతున్న స్కూల్స్ని? ఎస్, డెఫినెట్గా. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు రవాణా సౌకర్యాలు లేవు, గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి. ఏ ఊర్లో ఉన్నో ఆ ఊర్లోనే ఉన్నప్పుడు ఆ తండకో, గూడానికో, మారుమూల పల్లెకో మనం విద్యను తీసుకెళ్ళాం. ప్రతి గ్రామంలో సింగిల్ టీచర్ స్కూల్ ఉండాలని, ప్రతి 2 కిలోమీటర్స్కి అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు ఉండాలని, ప్రతి 3 కిలోమీటర్స్కి ప్రైమరీ స్కూళ్ళు ఉండాలని, అదేవిధంగా ప్రతి 5 కిలోమీటర్స్కి హై స్కూల్ ఉండాలని, ప్రతి 10 కిలోమీటర్స్కి హై స్కూల్ ఉండాలని, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ ఉండాలని, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ఉండాలని, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని, ప్రతి డిస్టిక్లో మెడికల్ కాలేజ్ ఉండాలి. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ లేకపోతే దేశం అని స్ట్రక్చర్డ్గా యూనివర్సిటీ నుంచి కేజీ టు పీజీ అంటారు కదా, స్లోగన్కి బాగుంది. కేజీ టు పీజీ అనేది పీజీ నుంచి కేజీ వరకు స్ట్రక్చర్ ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ చేసింది. ఫిలాసఫీని ఆ రోజు అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మారింది.
27,000 స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్వి. 1,05,000 మంది టీచర్లు ఉన్నారు నా దగ్గర, కానీ 19 లక్షల మంది మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ప్రైవేట్లో 12,000 స్కూళ్ళు ఉంటే 38 లక్షల పిల్లలు ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా నర్సింగ్, నా దగ్గర ఉన్న వాళ్ళు BA B.Ed మినిమం క్వాలిఫికేషన్ టీచర్ 1,05,000 మంది ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేషియో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. కానీ తెలంగాణలో ఎంత ఉందో తెలుసా? 18 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంది. భారతదేశంలో ఎక్కడా లేరు. 27,000 స్కూళ్ళు ఉంటే, ఇంతమంది టీచర్లు ఉంటే, 19 లక్షల మంది పిల్లలు నా దగ్గర చదువుకుంటే, 12,000 స్కూళ్ళు ఉన్న ప్రైవేట్ పాఠశాలలు 38 లక్షల మంది పిల్లలకు చదువు చెప్తున్నాయి. ఎక్కడనో ప్రభుత్వ వైఫల్యం ఉన్నట్టే కదా. డెఫినెట్గా మరి దాన్ని కరెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. కరెక్షన్ చేయటంలో ఆ బాగా కరెక్షన్ నెక్స్ట్ ఐమ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. మీరేం చేసిండ్రు? గత పాలకులు ఎవరైనా తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కూడా, ఎస్సీలకు ఒక సపరేట్ స్కూల్ కట్టిండు, ఎస్టీలకు ఒక సపరేట్ స్కూల్ కట్టిండు, బీసీలకు ఒకటి కట్టిండు, మైనారిటీలకు ఒకటి కట్టిండు, అప్పర్ కాస్ట్ వాళ్ళకు ఒకటి కట్టిండు. కుల వివక్ష పోవాలి, కుల నిర్మూలన జరగాలని నువ్వే చెప్తున్నావు. 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. నువ్వే ఎస్సీ స్కూల్ సపరేటు, ఎస్టీ స్కూల్ సపరేటు, బీసీ స్కూల్ సపరేటు, మైనారిటీ స్కూల్ సపరేటు, అప్పర్ కాస్ట్ వాళ్ళకి సపరేట్ కట్టిన తర్వాత కుల వ్యవస్థను నువ్వు ప్రోత్సహిస్తున్నావా, నువ్వు తొలగిస్తున్నావా? కుల వ్యవస్థను తొలగించాలన్నప్పుడు మనందరం కలిసి ఉండాలి. మనందరం కలిసి ఉండాల్సిన పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి. వీళ్ళు ఎస్సీ కాలనీ ఊర్లో సపరేట్ కట్టి, ఎస్టీ కాలనీ సపరేట్ కట్టినాక వాళ్ళ మనోభావం ఎట్లుంటుంది? అరే మేము ఎస్సీలం కాబట్టి వాళ్ళు ఊరు బయట కట్టిండ్రు అంటున్నారు. రెండే వర్గాలు, పేదోడు ధనవంతుడు. ఐఎమ్ డూయింగ్ సోషల్ ఇంజనీరింగ్. ఈరోజు నేను ప్రతి నియోజకవర్గంలో ఇచ్చిన యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 500 మంది ఎస్సీలు ఉంటారు, 500 మంది ఎస్టీలు ఉంటారు, 500 మంది బీసీలు ఉంటారు, 500 మంది మైనారిటీలు ఉంటారు, 500 మంది అప్పర్ కాస్ట్ ఉంటారు. ఈ సమూహమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. 2,500 స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్, 25 acres ఏరియా, 6 lakhs square feet అండ్ స్పెండింగ్ 200 crores ఆన్ ఈచ్ స్కూల్. 100 స్కూళ్ళ మీద 20,000 కోట్లు ఖర్చు పెట్టి, ఈరోజు మీరు మార్కెట్లో చెప్పుకుంటున్న కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ డిసెంబర్ తర్వాత, అంటే వచ్చే సంవత్సరం ఈ 27 డిసెంబర్ తర్వాత ఈడున్నోళ్ళని కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నేను కట్టే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు తీసుకెళ్తా. నర్సరీ టు 12th క్లాస్ వరకు నేను అందించే ఎడ్యుకేషన్. నేను బ్రేక్ఫాస్ట్ ఇవ్వబోతున్నా, లంచ్ ఇవ్వబోతున్నా, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వబోతున్నా. రెసిడెన్షియల్ స్కూళ్ళ వల్ల ప్రమాదం ఒకటి తెలుసా నర్సింగ్? ఒకప్పుడు ఒక కుటుంబం 5-6 మంది పిల్లలు ఉండేది. ఓరిద్దరు పిల్లలు చదువుకోవడానికి పోయినా ఓరిద్దరు తల్లిదండ్రుల దగ్గర ఉండేది. ఇప్పుడు ఒక్కటి లేక 2 పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని హాస్టల్లో వేస్తే భార్యాభర్తల మధ్య పొంతన ఉండట్లేదు, పిల్లలకు దూరం ఉంటారు. ఆ మధ్యలో ఒక ఆయన నాకు చెప్పిండు, మేము చిన్నగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని హాస్టల్లో వేసారు, మేము పెద్దగా అయినాక మిమ్మల్ని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసినామని. ఎక్కడుంది ఒక హ్యుమానిటీ, ఒక హ్యూమన్ కనెక్షన్ ఎక్కడుంది? మానవ సంబంధాలు తెగిపోతున్నాయి, మానవ విలువలు పడిపోతున్నాయి. దీన్ని రిస్టోర్ చేయాల్సిన బాధ్యత పాలకుడిగా నా మీద లేదా? నేను గ్రామాలలో చూసిన భార్యాభర్తలకు పిల్లలు స్ట్రెస్ బస్టర్స్. మన కోపం వచ్చినా, బాధ వచ్చినా పిల్లలు కళ్ళ ముందు ఉంటే ఒక ధైర్యం. ఆ పిల్లలే లేరనుకో, ఆ కోపం భార్య మీద చూపిస్తాం, భార్యకు వచ్చిన చికాకు భర్త మీద చూపిస్తే చివరికి వాళ్ళిద్దరు విడిపోయే పరిస్థితి ఉంది. సో ఈ మోడల్ స్కూల్లో ఎంత ఉందా? సీరియస్ గా నేను సోషల్ కాన్సిక్వెన్సెస్ చెప్తున్నాను నర్సింగ్. నేను గ్రామం నుంచి వచ్చిన, నాకు తెలుసు నా దగ్గరికి ఎంతమంది. సో ఇప్పుడు బుర్రలేని వాళ్ళకు టెండర్ పిలిచే 200 రూపాయల కాంట్రాక్టే కనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళకు కమిషన్లే కనిపిస్తుంటాయి. అందులో 20,000 కోట్లు పిలిచిందంటే 10% తీసుకున్నా కూడా 2,000 వేసేసినట్టే ఉండాలి. అది దొంగల బుద్ధి. అదే బిల్డింగ్స్ అవసరం ఏంటి నర్సింగ్. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఒకటి ఉండనుకో, వానికి యాక్సెస్ దొరకగానే ఈ ఖాతాలో ఎంత ఉంది, ఎంత కొట్టేయచ్చు అని వాళ్ళు లెక్కలు వేసుకుంటాడు. గంజాయి అమ్ముకునేటోడు కాలేజీలో 5,000 మంది పిల్లలు ఉంటే 5,000 మంది ఉంటే 2,000 మందికి అలవాటు చేస్తే ఇంత బిజినెస్ చేయొచ్చు అని వాడు అనుకుంటాడు. బ్లాక్లో టికెట్లు అమ్ముకునేటోడు సినిమా థియేటర్ దగ్గర ఎక్కువ జనాలు కనిపిస్తే ఒక 100 టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటే చేయొచ్చు ఈరోజు మంచి బిజినెస్ అని వాడు అనుకుంటాడు. టెండర్లు ఇచ్చి కమిషన్లు కొట్టేస్తాడు, దాని వాల్యూ చేసేసి లెక్క కట్టేసి వాడు కమిషన్లు వెనక్కి లెక్కేస్తాడు. నర్సింగ్ రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి నీకు ఇది ఇస్తే ఈ పని చేయని అడిగే ధైర్యం ఇంతవరకు ఎవరు చేయలే, ఎవరు లోపలికి కూడా రాలే. ఓకే, మీరు ఎడ్యుకేషన్ శాఖను కూడా మీ దగ్గర పెట్టుకోవడం వెనక రీజన్ ఇదేనా? నేను పర్సనల్గా దాన్ని పట్టాలెక్కియాలి అనేది నా. ఇప్పుడు చాలామంది ఏం కోరుకుంటారు? రెవెన్యూ కోరుకుంటారు, ఫినాన్స్ కోరుకుంటారు, డిఫరెంట్ మినిస్టర్స్ కోరుకుంటారు కదా. ముఖ్యమంత్రి ఏ శాఖ అయినా నేను నా వద్ద పెట్టుకోవచ్చు కదా. ఏం పెట్టుకున్నా? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనుకున్నా, మున్సిపాలిటీ పెట్టుకున్నా. స్ట్రక్చర్డ్గా డిజైన్ చేయాలి. ఎడ్యుకేషన్, ఈ సమాజాన్ని పునర్నిర్మించాలనే కోరిక నాకుంది. దీన్ని ఎవరి దగ్గర పెట్టినా కూడా అది నేను అనుకున్న లక్ష్యం
దిశగా పోతుందో పోదో అని నా దగ్గర పెట్టుకున్నా. ఈ రెండిట్లల్లా నేను రోజుకు 18 గంటలు రివ్యూలు చేస్తున్నాను. ఆఫీసర్లు అని అడుగు, చచ్చిపోతున్నారు ఆఫీసర్లు. సార్ మేము అంతకుముందు 3 నెలలకు ఒకసారి అట్లా కనిపిస్తే సార్ చెప్పేది 3 గంటలు వింటే మా పని హ్యాపీగా ఉండే సార్, మేము చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నువ్వు పిలుస్తున్నావు అంటే మొత్తం తిరిగేసి చదవాల్సి వస్తుంది సార్ అని. సో ఇది డిఫరెన్స్. మీరు మాట్లాడుతుంది చూస్తే అర్థమవుతుంది. నేను ప్రతి ప్రశ్నకి కనీసం 10 నిమిషాలు మాట్లాడుతున్నారు. నాకు టైం 1 అవరే ఉంది. సో ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాల్సి ఉన్నాయి. సో మీరు 18 గంటలు రివ్యూ చేస్తారు. నిర్మిస్తాను ముందుకు వచ్చినప్పుడు నిర్మాణంలో నువ్వు కూడా భాగస్వామి కావాలి. 18 గంటలు రివ్యూ చేస్తున్నారు కాబట్టి అంత నాలెడ్జ్ ఉంటుంది డెఫినెట్గా మీకు. రైట్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. డ్రగ్ ఫ్రీ తెలంగాణ ఓకే మాట్లాడుకున్నాం. మీరు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన ఒక నాయకుడిని అన్న అని పిలిచేంత చనువు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులకి ఎవరికి ఉన్నట్లేదు. రాహుల్ గాంధీని జస్ట్ మిమ్మల్ని మేమంతా జర్నలిస్ట్ చాలామంది అన్న అని పిలిచినట్టుగా మీరు రాహుల్ గాంధీని అన్న అని పిలుచుకుంటూ తిరుగుతారు. అంత క్లోజ్నెస్ ఎలా వచ్చింది రాహుల్ గాంధీకి? ఇప్పుడు గాంధీ ఫ్యామిలీకి ఈ దేశం పట్ల విశ్వాసము అక్కడ కనపడితే ఇక్కడ దండం పెట్టుకుంటూ నిలబడుతుంటారు. నో అట్లా వాళ్ళకు ఉంటుంది. దానికి అనుకూలంగా పనిచేసేటోళ్ళను వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు. నాకు రాహుల్ గాంధీ గారి దగ్గర కాదు, ప్రియాంక గాంధీ గారైనా సోనియా గాంధీ గారి దగ్గర అయినా నాకు చాలా ఇంటిమసీ. అంటే నేను నా లైన్ ఎప్పుడు క్రాస్ కాను, కాకపోతే నాకు కంఫర్ట్ ఉంది. నేను ఏమనుకున్నా నేను చెప్పగలను. వాళ్ళకి ఏమనిపించినా వాళ్ళు నాకు మీకు కంఫర్ట్ ఇచ్చారు, ఇస్తారు. నేను ఫోన్ లేదు నీకు చూపిస్తే ఇప్పుడు ఒక టెక్స్ట్ పెట్టండి, ఇక్కడ లోకల్గా ఏదో కేసు అయిందంటే రేవంత్ వై డోంట్ యూ సీ దట్ కేస్ అని. అంటే తెలంగాణలో జరిగే చిన్న సంఘటన కూడా రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారికి అదేదో చూడు అని అడ్వైజ్ చేసేంత మా కమ్యూనికేషన్ ఉంది. సో గాంధీ కుటుంబంలో కాంగ్రెస్ పాలిటిక్స్ గట్టిగా ఒక 1 decade కూడా కాల మీరు కాంగ్రెస్ పార్టీలో 2017 కదా, 17 ఈ 9 yearsలో ఎలా తెలుసుకోగలిగారు అది? అదే చెప్తున్నా నర్సింగ్. నేను 2007లో టీడీపీలో జాయిన్ అయినా, 2017లో బయటకు వచ్చాను. నేను ఉన్నది 10 సంవత్సరాలే కదా. ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర ఉన్న సొంత నాయకుల కంటే కూడా నన్ను గౌరవిస్తాడా లేదా? వెళ్ళిపోయినాక కూడా ఎందుకు? నార్మల్గా వెళ్ళిపోయిన తర్వాత ఒక పార్టీని వదిలి ఇంకో పార్టీలకు పోయినా, ఒక నాయకుడిని వదిలి ఇంకొక నాయకుడి దగ్గరికి పోయినా వాళ్ళ మధ్యలో సంబంధాలు సత్సంబంధాలు ఉండని చెప్పడం చూసినాం ఈ దేశ రాజకీయాలలో. ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి నేను ఎదురుపడ్డప్పుడు ఆయన కళ్ళల్లో ఏం కనిపిస్తుంది ఒకసారి చూడు. డెఫినెట్గా ప్రేమగా చూస్తారు. నా పట్ల గౌరవం ప్రేమ అనేది ఉంది కదా. దట్ ఈజ్ వాట్ మై కన్విక్షన్. నేను ఒక నాయకుడితో పనిచేస్తే 100% ఆ నాయకుడితో నిలబడతాను. నేను పార్టీని వదిలే రోజు కూడా ఇక్కడ చెప్పలే, విజయవాడకు పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సార్ నాకున్న పరిస్థితి ఇది, మీ వల్ల నాకు పార్టీ వల్ల అన్ని రకాల ఉపయోగము ప్రయోజనం జరిగింది, కానీ నేను అనుకుంటున్న పర్పస్ కానీ ప్రజలు కోరుకుంటున్న లక్ష్యం కానీ ఇక్కడ ఉంటే కుదరదు, కాబట్టి నేను ప్రత్యామ్నాయంగా నేను వెళ్తున్నా అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చిన. నేను ఎప్పుడు కూడా నా రిలేషన్ని నేను స్ట్రెయిన్ చేసుకోలేదు, నా లీడర్కి నేను అబద్ధం చెప్పలే. ఓకే, ఏదున్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడమే నా స్ట్రెంగ్త్. కాదు సార్, రాహుల్ గాంధీ గారికి మీరు గోల్ పెట్టుకున్నారు. నాతో 2006-7 ప్రాంతంలో నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. నాతో పాటు చాలామంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ చెప్పారు. కొంతమందిని మా వాళ్ళని మంత్రులను కూడా చేస్తామని చెప్పారు. మంత్రులను చేయలేదు కానీ చాలామంది మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్కి అవకాశాలు కల్పించారు. థ్యాంక్ యూ. సో మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పొచ్చు కదా, ఆయన కూడా గోల్ పెట్టుకొని నేను ప్రధానమంత్రి కావాలని. గోల్ ఉందా అసలు ఆయనకి? గోల్ పెట్టుకున్నారు, దానికోసం పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి చాలాసార్లు చెప్తున్నా, కాంగ్రెస్ని అధికారంలోకి తేవాలనే గోల్ ఉంది ఆయనకు, కానీ ఆయన ప్రధానమంత్రి కావాలనే దాని మీద ఆయన కోరిక లేదు. గోల్ ఉంటేనే కదా దానికోసం. నేను చాలాసార్లు మొన్న మా చింతన్ శిబిర్ ఇక్కడనే రాజ్ ఠాకూర్ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, మొన్న మా చింతన్ శిబిర్ జిల్లా అధ్యక్షుల ట్రైనింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వికారాబాద్లో. నేను లోపల ఏం మాట్లాడినో ఎవరైనా వినుంటారు, నువ్వు అడుగు అంటే నాకు ఆయనకు జరిగిన డిస్కషన్ అంటే ఒక పర్సన్ థాట్ లోపల ఉన్నప్పుడు కదా దానికోసం చెప్పించి ఒప్పించిన. మొదటిసారి రాహుల్ గాంధీ వచ్చేసారి నేను ప్రధానమంత్రి పదవికి పోటీ పడతాను, నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి మొదటిసారి రాహుల్ గాంధీ గారిని అధికారికంగా ఎస్ అని నేనే అనిపించిన. ఓకే, నేను చెప్పిన క్లియర్గా. ప్రజలు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్, నేను ఆయనకు చెప్తా ఆయన నీకు చేస్తాడంటే ఎవరు నమ్మడం లేదు, వినడం లేదు. నువ్వేం చేస్తావో, నీ కమిట్మెంట్ ఏంది, నువ్వేం చేయదలుచుకుంటావో నువ్వు డైరెక్ట్గా చెప్పమంటున్నావు. ఇప్పుడున్న పాలిటిక్స్ను నేను స్విగ్గీతో పోలుస్తాను. ఇప్పుడు జనాలు వితిన్ మినిట్స్ డెలివరీ కావాలని కోరుకుంటున్నారు. పొద్దున ఆర్డర్ ఇస్తే రాత్రికి వచ్చే దాని మీద లేరు జనాలు, కావాలి కొత్త ఆర్డర్ రెడీగా ఉంటారు. సో స్విగ్గీ పాలిటిక్స్లో ఈరోజు నువ్వు ఎట్లా పర్ఫామ్ చేస్తావు అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. సో రేపు వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి ఇండియా కూటమి నుంచి. మొదట కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంటుంది, ప్రకటిస్తుంది, తర్వాత ఇండియా కూటమిని కన్విన్స్ చేస్తాం. ఇండియా కూటమిలో ఉన్న మిత్రులు నాకు చాలామంది మిత్రులే,
వాళ్ళందరితో నేను కూర్చోబెట్టి మాట్లాడి సంవత్సరం ముందే అధికారికంగా రాహుల్ గాంధీ గారు రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ గారికి ఓటేయండి, ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు, రైతుల కోసం ఏం చేస్తాడు, మహిళల కోసం ఏం చేస్తాడు, విద్యార్థుల కోసం ఏం చేస్తాడు, నిరుద్యోగ యువకుల కోసం ఏం చేస్తాడు, పరిశ్రమల కోసం ఏం చేస్తాడు, అదేవిధంగా కాస్ట్ సెన్సెస్ విషయంలో ఏం చేస్తాడు, లేకపోతే ఉన్న అదర్ సోషల్ ఇష్యూస్ మీద ఏం చేస్తాడు, ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ప్రజల్ని మ్యాండేట్ కోరుతాం. ఓకే సార్, మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రి, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు మొదటి ముఖ్యమంత్రి.